ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని పాదాలకు నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరిలో ఆ కృష్ణనామాలు చూస్తుంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడు మీలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మ స్వరూపమే ఆ కృష్ణ భగవానుడు కనుక మీ అందరికి కూడా కిందుండి ఆసక్తిగా ఉంటున్న ఆ పరమాత్మ స్వరూపానికి నమస్కరించుకుంటూ మరియు గ్రామ పెద్దలు మరి ఈ అవకాశం ఇచ్చిన మరి పీఠాన్ని నడుపుతున్నటువంటి నా శ్రీ గురువర్యులకు ఎంతో ఆసక్తిగా మా సోదరుడు నన్ను ఇక్కడ గురుస్థానంలో ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని పణంగా పెట్టే కుర్చీ. ఇది మన శారీరక భోగాలన్నీ వదులుకొని ధర్మం కోసం బ్రతికే కుర్చీలో నా సోదరుడు కూర్చోబెట్టినందుకు వారి యొక్క పుణ్య దంపతులకు నమస్కరించుకుంటూ, అలాగే మరి అందరి పెద్దలు ఎంతో ఆసక్తిగా మీరు ప్రతి నెలా వచ్చి వింటూ మీ యొక్క సమయాన్ని ఈ పుణ్య ప్రదేశంలో మరి ఎక్కడి నుంచో ఒక ప్రాంతం నుంచి మన ప్రాంతం తుమ్మలచెరువు గ్రామానికి వచ్చిన గురువర్యులు మరి రౌత్పున్నారెడ్డి గురువర్యులకి వారి పాదాలకి నమస్కరించుకుంటూ, మరి వారు చేసిన కృషి వల్లే మన గ్రామం మరి ఏదైనా ఒకసారిలోనే అంతా రాదు. మనం చేస్తున్న పనిని బట్టే తరతరాలు అది కొన్ని ఏళ్లకి గాని మనకు ఒక ముద్ర వస్తుంది. వెంటనే ఈ రోజుల్లో ఇది కలియుగం కాబట్టి ఈ యుగంలో మరి చాలా కష్టం. మనుషులు ఏంటంటే అపోహలు అపనమ్మకాలతోనే మనిషి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ రామకృష్ణ ప్రభు చేస్తున్నాడా, ఎందుకు చేస్తున్నాడు, నారాయణ స్వామి ఎందుకు చేస్తున్నారు, నా శ్రీ స్వామి, ఇలా విమర్శలు ఎక్కువగా ఉంటాయి. అయినా మనం ఎట్టి పరిస్థితుల్లో నైనా భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకొని ఇందాక చెప్పినట్టు సోదరుడు ఆ నామాన్ని విడవకుండా మన హిందూ సనాతన ధర్మంలో కృష్ణ భగవానుడు జగద్గురువే. అందులో పెద్ద ఆయన గురించి చెప్పాలంటే మరి భగవద్గీత సారం అంటేనే ఈ ప్రపంచానికి ఒక ఆదర్శమైన గ్రంథం. అలా కృష్ణ భగవానుడు చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని అసలు మన జీవితం ఏమిటి, మనమేమిటి, అసలు మనకి ఈ జన్మ ఎలా వచ్చిందనేది మనం అన్వేషణ చేసుకోవాలి. ఈ గురు సాంగత్యం వల్ల కాసేపు నా అందరు కూర్చున్నప్పుడు ఆ గురువు ద్వారా మనకి ఏకాగ్రత కుదురుతుంది కొంతవరకు. కానీ ఎప్పుడు నిరంతరం మన రక్త ప్రవాహలాగా నీ ఆలోచనలు అన్వేషణ చేసుకుంటూ ఉండాలి. నీవే గురు సాంగత్యం ముఖ్యమే. మనిషిని మహాత్ముడిగా మార్చేది గురువే. కానీ భగవంతుడిని నమ్ముకుంటూ గురుసేవతో కలిస్తూ మనకు మనం అన్వేషణ ఎక్కువ చేసుకోవాలి. అలా చేసుకున్న విధానంలో మరి వారు తరించి ప్రజలకు ఆదర్శంగా నిలవటం చాలా గొప్ప విషయం కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఎంతో అంకుటిత దీక్షతో మరి నా శ్రేయ దంపతులు చేయటం చాలా పుణ్యదాయకంగా, అందులో గ్రామస్తులందరూ కూడా సహకరించి ఏ గ్రామస్తులైతే ఇక్కడ మన గురువు తత్వాన్ని గుర్తెరిగి ఇంత పీఠాన్ని నిర్మించి ఈ పీఠానికి కొంత భూమిని ఇచ్చి ఎంతమంది మహాత్ముల కృషి వల్లే ఈ రోజు ఇక్కడికి వచ్చి మనం ఆ యొక్క పెద్దలు నిర్మించిన ఆ వ్యవస్థలో మనం పాలు పంచుకోవటం నిజంగా శ్రీకృష్ణ పరమాత్మల పుణ్యఫలమే. ఆ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ మనం కాసేపు మీ అందరి సన్నిధానంలో ఈ విలువైన వాక్కుని నేనేదో బాగా చెప్పగలననే భావనతో ఇక్కడ కూర్చోవటం అంటే ఈ చెప్పే విధానంలో నీ జీవిత ఆచరణలో కొంత మారుతూ ఉంటుంది. ఈ రోజు నేను ఈ స్థానంలో కూర్చొని చెప్పినప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్లు జీవితం చాలా పరిపూర్ణంగా ఆదర్శవంతంగా ఎట్టి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ మనవారే భక్తులనే భావనతో నేను చాలా జీవించాల్సింది ఇంకా ఉంది. కాబట్టి ఏదో నేను నిజంగా ఇది భగవద్వాకు ఖచ్చితంగా ఎందుకు చెప్పానంటే ఈ కుర్చీ చాలా మహిమాన్వితమైన కుర్చీ. ఇందులో కూర్చోవటానికి చాలా మంది నేను కూడా బాగా చెప్పగలను అనుకుంటా. నేను ఎంతో స్టోరీని చదువుకొని స్వామి వారు చదువుతున్నా కూడా విని నేను చాలా బాగా చెప్పాలంట. కానీ అది నా వాక్కు ద్వారా భగవంతుడు నాకు పలికించట్లా లైన్గా. ఎందుకంటే నా సాధన ఇంకా ఇంకా చాలా ఉందమ్మా, నువ్వు చేయాల్సిందనేది దేవుడు ఇది. కానీ ఈ రోజు నేను 2 ముక్కల్లో చెప్పి ముగించబోతున్నాను. అసలు మానవ దేహం ఒక్క భక్తితో మాత్రమే నీ మోక్ష మార్గం రాదు. భక్తి నిన్ను మెత్తగా భగవంతుని వైపు ఉంచుతుంది. కానీ నీకు మోక్ష మార్గం పొంది జన్మ లేకుండా జన్మరహితంగా భగవంతుని దగ్గర బ్రతకాలంటే నీవు జీవితం చాలా చాలా కొలువులో కాల్చినట్టే మనల్ని తరిచేసుకుంటూ చూసుకుంటూ దానం, ధర్మం, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ ప్రతి నిమిషం ప్రతి జీవిపై పెంచుకుంటూ ఉండాలి. అసలు మోక్ష మార్గం కోసం గురువులు ఏందా ఇంత తప్పిస్తున్నారని నేను మొన్న ఆలోచించినప్పుడు గరుడ పురాణం అనేది మొన్న స్వామి వారు చదువుతున్నారు.
ఆ చదువుతున్నప్పుడు నా ఇంద్రియాలు ఒక్కసారి భయకల్పితులుగా, అసలు ఒక్కసారి భావోద్వేగంగా అనిపించింది. అదొక భయం వచ్చి నేను వెళ్ళిన సగంలో ఆగే వాము ఏంటి గరుడ పురాణం అంటే ఇంత పవర్ఫుల్ అనిపించింది. అంటే చూడండి, మన శాస్త్రాలు, మన గ్రంథాలు, కోటాను కోట్లు మన భారతీయులు, ఋషులు మన సనాతన ధర్మంలో మనకు అందించినది, మహాత్ములు జన్మించిన పుణ్యభూమి. ఈ భూమిలో లేనిదంటూ ఏదీ లేదు. కానీ మానవుడిగా పుట్టి అసలు మనం ఏం చేస్తున్నాం? మనకి జన్మ పుణ్యం వల్ల వస్తుందా, పాపం వల్ల వస్తుందా, అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం